యా ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కరోతి వాచారం పవనంగా గిరి కృపకం వందే శ్రీ గురు దినతారం పరమానంద మాధవ. వీలైతే వీడియో టర్న్ ఆన్ చేసుకోండి, ఓకేనా? హరే కృష్ణ ఎవ్రీవన్. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో పోయిన క్లాస్ లో ప్రీవియస్ క్లాస్ లో మీరు 9.32 శ్లోక చర్చించారు కదా. ఆ శ్లోకాలు ఏం చెప్పారు? ఎవరెవరు ఎలిజిబుల్ ఫర్ భక్తి అని, అంటే భక్తికి ఎవరెవరు ఎలిజిబుల్ అని తెలుసుకున్నాం. ఎవరు? అందరూ అని తెలుసుకున్నాం అనమాట. సో ఈ రోజు 9.34 శ్లోకాలో మెథడ్స్ చెప్తారనమాట కృష్ణ. అంటే భక్తి యొక్క మెథడ్స్, అంటే మనం ఎలా డెవలప్ చేసుకోగలం, లవ్వింగ్ రిలేషన్షిప్ అనేది కృష్ణతో మనం ఎలా డెవలప్ చేసుకోగలం అనేది దాని యొక్క మెథడ్స్ చెప్తారనమాట. సో మనం లేట్ చేయకుండా శ్లోకా చదివేసి రెజిస్ట్రేషన్కి వెళ్ళిపోయి తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసేది, ఓకేనా? ఓకే, ఎవరు చదువుతారు? పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. షల్ స్టార్ట్? ఎస్ మాతాజీ. యా. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి దైవ్యం ఆత్మానం మత్పరాయణ. సో మాతాజీ తెలిసిందే కదా, 4 times చదవాలి ఒక్కొక్క లైన్. సో లెట్స్ స్టార్ట్. మన్మనాభవ మద్భక్తో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మధ్యాజీమాం నమస్కురు మాం ఏ వైశ్యసి యుక్తవ్యం యుక్తైవం మాం వైశ్యసి యుక్తైవం లాస్ట్ వర్డ్ యుక్తైవం. ఆత్మానం మత్పరాయణః థ్యాంక్ యూ మాతాజీ. కుమారి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ కుమారి మాతాజీ. ఇద్దరున్నారు, కుమారి కృష్ణ కుమారి. కృష్ణ కుమారి మాతాజీ. ఎస్, కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్కొక్కటి 4 times చదవాలా మాతాజీ? ఒక లైను లేదు మాతాజీ, మొత్తం చదవమంటారా? మొత్తం శ్లోకం చదవమంటారా? లేదు 2 lines 4 times చదవండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ 2 lines చదవాలా?
మామే yes మాత. వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. హరే హరి కృష్ణ బోల్, మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చదివినందుకు. కరెక్టే వచ్చింది. ఎస్ మాతాజీ, కరెక్ట్ వచ్చింది. దీనశరణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. హరే Can I కృష్ణ recite? మాతాజీ, ప్రణామం. ఎస్ మాతాజీ, ఓల్ శ్లోక 4 times మాతాజీ. Okay. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యతి యుక్తైవం ఆత్మానం మత్పరాయణం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యతి యుక్తైవం ఆత్మానం మత్పరాయణం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కరో మామే వైశ్యతి యుక్తైవం ఆత్మానం మత్పరాయణం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కరో మామే వైశ్యతి యుక్తైవం ఆత్మానం మత్పరాయణం. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చదివినందుకు. శ్రేయ మాతాజీ కూడా చదువుతున్నారు. థ్యాంక్ యూ శ్రేయ మాతాజీ. ఓకే, ఫస్ట్ లెవెల్ ఎవరో చూసేద్దాం. శ్రీలత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్, చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్స్ అలాట్. జయశ్రీ మాతాజీ, హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే నాకు ఇక్కడ కృష్ణ. డిస్టర్బెన్స్ ఉంది, నేను ట్రై చేస్తా మాతాజీ. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఈశ్వర్ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓం హరే నమో కృష్ణ. భగవతే వాసుదేవ. మన్మనా భవ మద్భక్తో మద్యాసి మాం నమస్కురు మామే వైశ్యసి ముక్తైస్తు మత్పర చెప్పండి మాతాజీ, ఇక్కడ ఏది డాష్ ముక్తైశ్వం ఇక్కడ మామే వైశ్యసి యుక్తైవం. ముక్తైవం మామే వైశ్యసి మళ్ళీ ఒకసారి చెప్పండి. మామే వైశ్యసి యుక్తైవం. మామే వైశ్యసి ముక్తైవం యుక్తైవం. యుక్తైవం యుక్తైవం. యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మైక్ ఉంది మాతాజీ, డిస్టర్బెన్స్ ఉంది. ఇట్స్ ఓకే మాతాజీ. Thank you. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు ప్రణామం మాతాజీ. మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మాం ఏ వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. హరి హరి బోల్, చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇప్పుడు సెకండ్ లెవెల్ కి వెళ్ళిపోదాం. ఎవరు సెకండ్ లెవెల్ చెప్పేది? కృష్ణకుమారి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్, హరి హరి బోల్, చాలా బాగా చెప్పారు మాతాజీ. నెక్స్ట్ స్నితికా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ స్నితికా మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మమే వైశ్యసి యుక్తవ్యం ఆత్మానం మత్పరాయణం. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్, మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. గుడ్, ఓకే థ్యాంక్ యూ మాతాజీ. శ్రీనివాస్ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హ్మ్. మన్మనా భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు
మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. హరి హరి బోల్. సో గుడ్ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే హరి బోల్. కృష్ణ. థర్డ్ లెవెల్ ఎవరు? లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, లేట్ గా జాయిన్ అయ్యాను ఈరోజు. యా, ఇట్స్ ఫైన్ మాతాజీ. ఈరోజు 3వ సోమవారం పూజ ఉండింది మాతాజీ మాకు ఈరోజు. ఓకే. కార్తీక సోమవారం పూజ నుంచి ఇప్పుడే వచ్చా ప్రసాదం తీసుకొని. హరి బోల్. అవును మాతాజీ. స్టార్ట్ మాతాజీ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణః. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ ముందుకు వచ్చి చదివినందుకు. పావని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. హరి హరి బోల్. నెక్స్ట్ దీనశరణ మాతాజీ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యతి యుక్తాయం ఆత్మానం మత్పరాయణః. హరి హరి బోల్. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ కి వెళ్ళిపోదాం. వీడియో టర్న్ ఆన్ చేసుకున్న వాళ్ళకే ఛాన్స్. బంపర్ ఆఫర్ వాళ్ళకి. లెట్స్ సీ ఎవరు వీడియో టర్న్ ఆన్ చేసుకున్నారు. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. హరే హరి కృష్ణ హరి మాతాజీ. హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. సో గుడ్. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. హరి 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 బోల్. సో గుడ్ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. సో గుడ్. నెక్స్ట్ ఎవరు? పావని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదం. మాతాజీ. మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. సో గుడ్. చాలా బాగా చెప్పారు మాతాజీ. సో గుడ్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణః. హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. సో గుడ్. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఆల్మోస్ట్ 20 పీపుల్ జాయిన్ అయ్యారు. సో రిపీటెడ్ వాళ్ళే కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు కావాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామేవ వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు. సో గుడ్. నెక్స్ట్ ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? స్వర్ణలత మాతాజీ, వాణిరామ్ మాతాజీ, నిమాయ్ మాతాజీ, లతా మాతాజీ, సతీష్ ప్రభుజీ, భాను శ్రీ మాతాజీ, జయశ్రీ మాతాజీ, జయశ్రీ సేవిని దేవిదాసి మాతాజీ, మంజుల మాతాజీ, దీనశరణ మాతాజీ, హేమలత మాతాజీ, అర్చనా కృష్ణ మాతాజీ, శ్రీనివాస్ ప్రభుజీ. వీడియో టర్న్ ఆన్ చేసుకోవాలి. శృతిక. హరే కృష్ణ. శృతిక మాతాజీ, వీడియో టర్న్ ఆన్ చేసుకోండి. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణం. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ దైవం. అది చాలా బాగా చెప్పారు. దీనశ్రీ మాతాజీ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యతి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. హరే హరి కృష్ణ. హరి హరి బోల్. శ్రేయ మాతాజీ కూడా చెప్తున్నారు. సో గుడ్. థ్యాంక్ యూ శ్రేయ మాతాజీ అటెండ్ అయినందుకు క్లాస్. ఓకే, ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? or else shall we go ahead with the class? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. థర్డ్ లెవెల్ మంజులా మాతాజీ, హేమలత మాతాజీ, హర్షణ కృష్ణ మాతాజీ. ఓకే, రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి లెట్స్ గో అహెడ్ విత్ క్లాస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణ మన్మన అని అంటున్నారు. మన అంటే అంటే మనస్సు అన్నమాట. మనస్సు. ఓకే, ఏమంటున్నారు అంటే నా గురించి ఆలోచించు అని చెప్తున్నారు అనమాట. ఎవరు? కృష్ణ చెప్తున్నారు. మన్మన అంటే నా గురించి ఆలోచించు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మీరే చెప్పండి, 24 hours కంటిన్యూస్ గా కృష్ణ గురించి ఆలోచించగలమా? 24 hours కంటిన్యూస్ గా? కొన్నిసార్లు daily శ్రేయ మాత ఆలోచిస్తుందట మాతాజీ. హరే కృష్ణ. సో బ్లెస్డ్ శ్రేయ మాతాజీ. సో యాక్చువల్లీ మనం మన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ వల్ల 24 hours మనము కృష్ణ పైన కాన్సన్ట్రేట్ చేయలేము అనమాట. సో ఇప్పుడు 24 hours చేయలేకపోవచ్చు కాన్షియస్ గా, కానీ మనము గ్రాడ్యువల్ గా మనము కృష్ణ గురించి ఆలోచించవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా బ్యూటిఫుల్ ఏదైనా చూసాం అనుకోండి, చాలా అందమైనది చూసాం అనుకోండి, మనం అనుకోవాలన్నమాట కృష్ణ ఈ అందమైన దానికి మూలం నువ్వే అని అనుకోవచ్చు మనము. లేదా మనం ఏమైనా రుచికరమైనది ఏదైనా తిన్నప్పుడు అనుకోండి, అప్పుడు ఏమనుకోవచ్చు, కృష్ణ యు ఆర్ మాధవ, నువ్వు మాధవుడివి, ద స్వీటెస్ట్ ఆఫ్ ద స్వీటెస్ట్ అని చెప్పేసి అలా కూడా థింక్ చేయొచ్చు మనము కృష్ణ గురించి. సపోజ్ లేదా మనం ఏదైనా శబ్దం విన్నాము, అదే సౌండ్, అది మనం ఎట్లా అనుకోవాలంటే మంచి లైక్ మ్యూజిక్ విన్నప్పుడు మనం ఎట్లా ఆలోచించాలి అంటే, ఓకే కృష్ణ నీ ఫ్లూట్ యొక్క ధ్వనిని నాకు గుర్తు చేస్తుంది కృష్ణ అని ఇలా కూడా ఆలోచించవచ్చు అనమాట. సో మన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్కటి కృష్ణకి కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో అందుకనే మన్మన అంటారు, థింక్ ఆఫ్ మీ అని అంటున్నారు. అది డైరెక్ట్లీ అయినా ఇండైరెక్ట్లీ అయినా వి షుడ్ థింక్ ఆఫ్ హిమ్. ఎవరు? కృష్ణ గురించి. సో ఇక్కడ కృష్ణ ఏమంటున్నారంటే, ఇప్పుడు కంటిన్యూస్ గానే కాకుండా లైక్ ఒకేషనల్ గా కూడా, లైక్ ఇప్పుడు ఎట్లయితే టేస్ట్ గానీ, సౌండ్ గానీ, లేకపోతే చూడడం గానీ, ఏదైనా చూసినప్పుడు అది ఒకేషనలీ అయినా అది ఎట్లా అంటే అప్పుడప్పుడు కృష్ణుడిని స్మరించడం కూడా ఒక భక్తి అనే ఒక చిన్న మొక్కకు నీళ్లు పోసినట్లు అనమాట. అది పెరుగుతూనే ఉంటది అనమాట, లైక్ గ్రాడ్యువల్లీ పెరుగుతూ ఉంటది అనమాట. సో కృష్ణ ఏమంటున్నారంటే లైక్ నార్మల్ గా ఓకే థింక్ చేయమన్నారు, మన్మన అని ఉన్నారు. సో మన్మన అన్నారు అని చెప్పేసి నార్మల్ గా థింక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదనమాట, అది డ్రై వే అయిపోతుంది అనమాట. మనం ఎట్లా థింక్ చేయాలి అంటే మనసు నుండి రావాలన్నమాట. ఓల్ హార్టెడ్ గా కృష్ణ గురించి ఆలోచించాలన్నమాట. అంటే ఆర్ట్ ఆఫ్ లవ్ తో ఆలోచించాలి, కృష్ణుడి గురించి ఆర్ట్ ఆఫ్ లవ్ గురించి ఆలోచించాలన్నమాట మన మైండ్ లో. జస్ట్ అంటే ఎట్లా అంటే ఎవరో చెప్పాను కదా, లైక్ మన్మన అన్నారని చెప్పేసి జస్ట్ థింక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ప్రేమతో థింక్ చేయాలన్నమాట. ఓకే కృష్ణనే మూల కారణం, ఈజ్ బీజ ప్రతాత, సో ఈజ్ ఎవ్రీథింగ్ కాబట్టి లైక్ గ్రాటిట్యూడ్ లాగా చూపించాలన్నమాట. మనము ఇప్పుడు ఎలా అయితే సమ్ టైమ్స్ మనము మన మైండ్ ని ఫిక్స్ చేస్తాం కొన్నిటికి, ఎట్లా అంటే మన వర్క్ కి కానీ, ఫోన్ కి కానీ, లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ కి కానీ మనం ఈజీగా లైక్ కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది. మన మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా వీటిపైన పోతుంది కదా. కానీ ఏమంటున్నారంటే
ఇట్లాంటి అంటే ఆటోమేటిక్ ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడే కృష్ణుడు గురించి ఆలోచించడము, ప్రాబ్లం లేనప్పుడు ఆలోచించకపోవడం అట్లా కాదనమాట. ఆర్ట్ ఆఫ్ లవ్. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే కృష్ణుడి గురించి ఆలోచించడం అది కరెక్టే కదా. లైక్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాము? చిన్నపిల్లలకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. కానీ ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అంతే, ప్రాబ్లం ఉన్నంత అట్లా వెళ్ళదా కదా. హరే కృష్ణ, అట్లా వెళ్తారా? ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఫుల్ ఎంత లవ్ అని ఉంటదంటే వచ్చేస్తాం అనమాట. ఓకే, దే ఆర్ ద వన్ హూ ఆర్ ప్రొటెక్టింగ్ మీ, హూ కెన్ ప్రొటెక్ట్ మీ అని చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట. సో సేమ్ అట్లనే. కానీ కృష్ణ ఇక్కడ ఏమంటున్నారు అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే కాదు, ప్రాబ్లం లేనప్పుడు కూడా యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ మీ అని అంటున్నారు అనమాట కృష్ణ. సో ఆ థింకింగ్ ఎట్లా ఉండాలి అంటే జెంటల్ గా ఉండాలి, చాలా మృదువుగా లవ్వింగ్ గా ఉండాలన్నమాట మన థింకింగ్ కృష్ణ గురించి ఆలోచించేటప్పుడు. సో ఎప్పుడైతే మనం అలా కృష్ణుడి గురించి లైక్ ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు అంటే ఓపెన్ హార్టెడ్ గా ఆలోచిస్తాం కదా, అప్పుడు కృష్ణ మన హార్ట్ లోకి ప్రవేశిస్తారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలా అయితే సన్లైట్ అనేది విండోస్ నుండి లోపలికి వచ్చి రూమ్ లో ఉండే డార్క్నెస్ ని తొలగిస్తారో, సేమ్ అట్లనే కృష్ణ కూడా మన మైండ్ లోకి వచ్చి మనలో ఉండే యాంగ్జైటీని మనం యూజువల్లీ మాయలో ఉంటాం కదా, ఆ మాయను కూడా తొలగిస్తారు అనమాట. సో అందుకనే మన్మన అని అంటున్నారు. సో ఇలా ఆలోచించాలి అని అంటున్నారు. థింక్ ఆఫ్ మీ అంటే దీని అర్థం అనమాట. తర్వాత ఏమంటున్నారు? భావమద్భక్తో అని అంటున్నారు. భావమద్భక్త అంటే నా భక్తుడు అవ్వు అని అంటున్నారు అనమాట. కృష్ణుని భక్తుడు అవ్వండి అని అంటున్నారు. ఏమంటే భక్తుడు అంటే ఏంటి? యూజువల్లీ ఎవరైనా చెప్పగలరా భక్తుడు అంటే ఎవరు? జస్ట్ తిలక్ అప్లై చేసుకొని ధోతి కుర్తా గోపి డ్రెస్ వేసుకొని లేదా చాంటింగ్ చేయడం అదే భక్తి? భగవంతుని పూజించేవాడు హరి హరి బోల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. భక్తి అంటే జస్ట్ తిలక్ లేకపోతే డివోటీ లాగా తయారవ్వడం, అది భక్తుడు అనిపించుకోవడం. లైక్ అవుట్వర్డ్లీ అది ఒక ఎటికేట్ అనమాట. అలా తిలక్ పెట్టుకొని లైక్ సాంప్రదాయమైన దుస్తులు వేసుకొని అది భక్తుల యొక్క ఎటికేట్ అది. కానీ మనం రియల్ గా భక్తుడు అని అనిపించుకోవాలి, దట్టు కృష్ణ చూపు మన పైన పడాలంటే జస్ట్ అవుట్వర్డ్ లుక్స్ తో కాదనమాట, ఇన్వర్డ్ కూడా. అంటే లోపల మనం కూడా యూనో ఆ డెవోటీ అనే భక్తుల యొక్క క్వాలిటీస్ అనేది పెంపొందించుకోవాలన్నమాట. ఎట్లా అంటే డివోటీ ఎప్పుడు అవుతారు? భక్తి యోగా అంటే ఏంటి? లవ్వింగ్ పాత్ అనమాట. లవ్ తో కూడిన భక్తి అనమాట అది మనది. సో మనము కృష్ణ పట్ల ఒక పర్సనల్ ఎఫెక్షన్ అనేది డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎవరినైనా లవ్ చేస్తాం అనుకోండి, మనం న్యాచురల్ గా వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మనం అసలు ఏదో ఓకే వీళ్ళని లవ్ చేస్తున్నాం, వీళ్ళ గురించి ఆలోచించాలని అట్లా అనుకోమన్నమాట. సో న్యాచురల్ గా వాళ్ళ థాట్ అనేది వచ్చేస్తుంది, వాళ్ళకి కేర్ చేయాలనిపిస్తుంది, తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి, ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళని ఆనందింపజేయాలని అనుకుంటాం. ఎస్ ఆర్ నో? మనం ఎవరినైనా ఇష్టపడితే ఇదే కదా చేసేది, రైట్? సో అట్లనే అనమాట, అదే అంటున్నారు అనమాట. ఏమంటే భావమద్భక్తో అని అంటున్నారు. హోల్ ఆర్ట్ అంటే లోపల అంటే ఆర్ట్ నుండి రావాలంటే, ఆ భావం అనేది ఆర్ట్ నుండి రావాలి. సో ఎట్లా అంటే లైక్ అందుకని కృష్ణ అంటున్నారు లైక్ నన్ను ప్రేమించు, లైక్ బీ మైన్ అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మదర్ లవ్ ఎట్లుంటుంది? తను ఏ పని చేసినా కూడా, లైక్ కుకింగ్ చేసినా, క్లీనింగ్ చేసినా, ఏ పని చేసినా వాళ్ళ మదర్ పిల్లల్ని మర్చిపోయి వర్క్ చేస్తూ ఉంటుందా? మదర్ యొక్క హార్ట్ ఎప్పుడు పిల్లలతోనే ఉంటది అనమాట. ఎప్పుడు అంటే లైక్ వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఎట్లున్నారో పిల్లలు, వీళ్ళు నాకు దూరం ఉన్నారు, సో వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా, తిన్నారా లేదా, ఇవన్నీ ఆలోచిస్తారు. ఎస్ ఆర్ నో? కరెక్ట్ కదా? సో సేమ్ అట్లనే అనమాట. లైక్ డివోటీ అంటే కృష్ణ డివోటీ అంటే మన హార్ట్ అనేది కృష్ణకి అర్పించేసేయాలన్నమాట. అప్పుడే ఎట్లా అంటే మనం ఏ పని చేసినా కూడా అది మనం కృష్ణ చింతన చేస్తూ చేయాలన్నమాట. చెప్తారు కదా కృష్ణార్పణ వస్తు అని. సో కృష్ణకి అర్పించాలి, కృష్ణను ఊహించుకుంటూ చేయాలి. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కృష్ణకి కనెక్ట్ చేయాలన్నమాట. సో అది చెప్తున్నారు. తర్వాత ఏమన్నారు? మధ్యాజీ అని అన్నారు. మధ్యాజీ అంటే నన్ను వర్షిప్ చేయండి అంటే, వర్షిప్ అంటే పూజించాలి అని. ఇందాక నేను ఎవరో చెప్పారు పూజించేవారు డివోటీస్ అని, రైట్? సో ఏమంటున్నారంటే మధ్యాజీ అని అంటున్నారు కృష్ణ. పూజించు నన్ను అని అంటున్నారు కృష్ణ. సింపుల్ మెథడ్ చెప్తున్నారు అనమాట.
మనం లైక్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక సింపుల్ మెథడ్ చెప్తున్నారు, నన్ను పూజించండి అని అంటున్నారు. ఇది ఒక సింపుల్ మెథడ్ అన్నమాట. వర్షిప్ అంటే ఏముంటుంది చెప్పండి? కీర్తన్స్ పాడాలి, మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఆఫర్ చేయాలి కృష్ణకి, తర్వాత మనం ఆరతి చేయాలి, తర్వాత లైక్ సిన్సియర్ గా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలన్నమాట. సో ఇది వర్షిప్ అవుతుంది అనమాట. సో మీరే చెప్పండి, యూనో ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళి రావడం కానీ, లేదా చాంటింగ్ చేశాక కానీ, లేకపోతే ఆరతి లేకపోతే భజన్స్ పాడినాక లైక్ ముందున్న మూడ్ ఎట్లుంటుందో, అంటే భజన్ ఆరతికి ముందు ఎట్లా మూడ్ ఉండేదో తర్వాత అట్లనే ఉండేదా, లేకపోతే మారేదా పీస్ఫుల్ గా? చాలా పీస్ఫుల్ అండ్ కామ్ అవుతాం. వై, ఎందుకు? కీర్తన చేసినప్పుడు కంట్రోల్, అన్న కోసం కృష్ణ కోసం చేస్తున్నావు అనే ఫీల్, ఆయన్ని పిలుస్తున్నావు అనే ఫీల్, ఆయన కోసం చేస్తున్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఆయన కోసం చేస్తున్నాము. ఇక్కడ మనము కృష్ణ యొక్క పార్ట్ అండ్ పార్సల్ కదా, కృష్ణ రూట్. మనము యూనో యూనో చెప్తారు కదా, ఒక ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఐ మీన్ మనం రూట్ కి వాటర్ వేస్తే మొత్తం ప్లాంట్ అంతా ఫ్లరిష్ అవుతుంది. సో సేమ్ అలానే మనము కృష్ణాన్ని ఆనందింపజేస్తే ప్రతి ఒక్కరు లైక్ మనం కూడా ఆనందిస్తాం అనమాట. ఎందుకంటే మనము కృష్ణకి మన సోల్ ఇంకా మన బాడీని కనెక్ట్ చేస్తున్నామంట, సంథింగ్ దివ్యమైన దానికి కనెక్ట్ చేస్తున్నాం. అందుకనే మనము కూడా పీస్ఫుల్ గా మారుతాం అనమాట. ఎట్లయితే మనం ఫోన్, ఇప్పుడు చూడండి, మన ఫోన్ బాగా వర్క్ చేయాలంటే ఛార్జింగ్ పెట్టాలి. సో సేమ్ అట్లనే మనం కూడా మంచిగా, అంటే మన డ్యూటీస్ లేదా మనం పీస్ఫుల్ గా ఉండాలి, మన పాజిటివ్ అట్రిబ్యూట్స్ అన్ని ఉండాలి అంటే మనము డైరెక్ట్ గా ఏంటి బీజ ప్రదాతకి కనెక్ట్ చేయాలన్నమాట. ఎవరు? కృష్ణకి వర్షిప్ చేయాలి, వర్షిప్ చేసి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు? మాం నమస్కురు అని అంటున్నారు. అంటే నమస్కురు అంటే నాకు నమస్కరించు అని చెప్తున్నారు కృష్ణ. అంటే లైక్ గో డౌన్ టు మీ అని అంటున్నారు కృష్ణ. ఇప్పుడు మనకు అనిపించవచ్చు నమస్కరించడం అంత ఇంపార్టెంటా అని, కానీ నమస్కరించడం అనేది అదొక లాంగ్వేజ్, వినయానికి అదొక సైన్ అన్నమాట. మనం ఎప్పుడైతే వినయపూర్వకంగా నమస్కరిస్తామో యూనో అదొక వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ ఆఫ్ డివోటీ అనమాట అది. సో కృష్ణ మనం ఎప్పుడైతే వినయపూర్వకంగా హంబుల్ గా హ్యూమిలిటీతో నమస్కరిస్తామో, బోధన చేస్తామో కృష్ణకి, మనము ఇండైరెక్ట్ గా అంటే సైలెంట్ గా మనం చెప్తున్నాం కృష్ణకి, అంటే కృష్ణ ఐఎమ్ యువర్స్, డిపెండెంట్ ఆన్ అని, లైక్ ఇండైరెక్ట్ గా లైక్ సైలెంట్ గా మనం చెప్తున్నట్టు అనమాట, నమస్కరిస్తున్నట్టు. ఎప్పుడైనా మీరు టెంపుల్ కి వెళ్ళినా చూడండి, డివోటీస్ కూడా చెప్తారు కదా, ఆల్మోస్ట్ ఆల్ క్లాసెస్ లో చెప్తారు, డివోటీస్ అసోసియేషన్ ఈస్ అంటే చాలా ఇంపార్టెంట్ అని. డివోటీస్ అసోసియేషన్ ఈజ్ ఇంపార్టెంట్, డివోటీస్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్, ఇవన్నీ చెప్తారు. బికాస్ దే ఆర్ ద వన్ హూ మేక్ అస్ రిమెంబర్ కృష్ణ. మనకు కృష్ణుడి గురించి రిమైండ్ చేసేది డివోటీసే, బయట వాళ్ళు కాదనమాట. ఎప్పుడైనా బయట వాళ్ళు రిమైండ్ చేయడం ఐ మీన్ ఎవరైనా గుర్తు చేస్తారా? ఎవరైనా చెప్పగలరా బయట వాళ్ళు గుర్తు చేస్తారు డివోటీస్ కాకుండా అని? హరే కృష్ణ, అర్థమైందా క్వశ్చన్? మాతాజీ, బయట వాళ్ళకి ఇంకా అంత ఇది లేదు, మనకి భక్తులు మాత్రమే. మిగతా వాళ్ళు కూడా, వీళ్ళు కూడా భక్తిలోకి రావాలి, వీళ్ళు కూడా మనం పొందిన లాభాన్ని వాళ్ళు కూడా పొందాలి అని ఆలోచిస్తారు. హరే కృష్ణ. ఎస్, ఎగ్జాక్ట్లీ మాతాజీ, జై శ్రీ మాతాజీ. సో భక్తులకి వినయంగా, అంటే హంబుల్ గా మనం నమస్కరించినప్పుడు కూడా మనలో ఉండే ఈగో, నేనే గ్రేట్ అనేది తగ్గిపోతుంది అనమాట. మనలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ అనేటివి ఈవెన్చువల్లీ తగ్గుతూ వస్తాయి అనమాట. మీరే చెప్పండి, ఈ ఎగ్జాంపుల్ మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రీ ఉందనుకోండి, యాపిల్ ట్రీ తీసుకున్నాం, అక్కడ చాలా యాపిల్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి అనమాట. అది ఎక్కువ యాపిల్స్ ఉంటే ఆ ట్రీ అనేది లైక్ స్ట్రేట్ గా ఉంటుందా, లేకపోతే కొంచెం బెండ్ అవుతుందా? హరే కృష్ణ, బెండ్ అవుతుంది. బెండ్ అవుతుంది. అది దాని వీక్నెస్ అలా బెండ్ అవ్వడం? వీక్నెస్ కాదు, మరి అది ఆటో వీక్నెస్ కాదనమాట, అది బెండ్ అయ్యేది అది హంబుల్ గా అవ్వడం వల్ల. సో సేమ్ అట్లనే మన హార్ట్ కూడా ఎప్పుడైతే ఫుల్ ఆఫ్ భక్తి ఉంటుందో మన హార్ట్ లో, మనం న్యాచురల్ గా నమస్కరిస్తాం అనమాట కృష్ణకి, కృష్ణుడి యొక్క భక్తులకి. దాని అర్థం ఇదనమాట, మాం నమస్కురు అంటే. తర్వాత ఏమన్నారు? మామే వైశ్యసి అని అన్నారు, అంటే నువ్వు నా దగ్గరికి వస్తావు అని. ఇప్పుడు కృష్ణ ఇక్కడ గ్యారెంటీ ఇస్తున్నాడు అనమాట మనకి,
ఏంటంటే లైక్ ఏమని చెప్పారు? పైన 3 ఏంటేంటివి? నా గురించి ఆలోచించు అని చెప్పారు. తర్వాత నన్ను ప్రేమించు అని చెప్పారు. నాకు అంటే నన్ను పూజించు అని చెప్పారు. నాకు నమస్కరించు అని చెప్పారు. అంటే ఈ 4 చేస్తే కృష్ణ దగ్గరికి వెళ్తాము అని చెప్తున్నారు అనమాట. డైరెక్ట్ గా ఈ శ్లోకాల్లోనే చెప్తున్నారు. అంటే లైక్ ఏదో కండిషన్స్ కానీ లేదా మేబీ నువ్వు రావచ్చు రాకపోవచ్చు అని అట్లా ఏం చెప్పట్లేదు అనమాట. డైరెక్ట్ గా షూర్ ప్రామిస్ ఇస్తున్నారు కృష్ణ. ఏమనంటే ఈ 4 నువ్వు ఫాలో అయితే నువ్వు పక్కా నువ్వు 100% అంటే నా దగ్గరికి అంటే గోలోకానికి వస్తావు అని చెప్తున్నారు. ఈ ఈ భౌతిక జగత్తులో ఈ మెటీరియల్ వరల్డ్ లో చాలా మంది మనకి ఎన్నెన్నో ప్రామిస్ చేస్తారు అనమాట. అవన్నీ ఆ ప్రామిసెస్ అన్ని గ్యారంటీనే ఉండవు అనమాట. నార్మల్ గా మన డబ్బులు పెట్టి కొన్న ప్రోడక్ట్ యొక్క గ్యారంటీ కూడా అది అంత 100% గ్యారంటీ ఉండదు అనమాట. కానీ కృష్ణ యొక్క ప్రామిస్ అనేది శాశ్వతంగా ఉంటది అనమాట. ఏంటంటే అది అస్సలు బ్రేకే చేయడు కృష్ణ. ఒక్కసారి ప్రామిస్ అనేది ఇచ్చాడు అనుకోండి, అసలు బ్రేకే చేయడు అనమాట. ఎట్లయితే మనము ఫర్ సపోజ్ మనం ఐరన్ అనుకోండి, డివోటీస్ హార్ట్స్ అనేటివి ఐరన్ అనుకోండి. కృష్ణ ఇస్ ద మ్యాగ్నెట్. డివోటీస్ ఎక్కడున్నా ఆయనని లైక్ ఈ 4 థింగ్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆయన ఎలా మనల్ని అట్రాక్ట్ చేసేస్తారు, ఎలా ఆయన దగ్గరికి తెచ్చేసుకుంటాడంటే ఎలా అంటే మ్యాగ్నెట్ ఎట్లయితే పుల్ చేస్తుందో ఐరన్ ని, సేమ్ అలానే కృష్ణ కూడా డివోటీస్ యొక్క హార్ట్స్ ని పుల్ చేసేస్తాడు అనమాట. ఆయన ఎక్కడున్నా కూడా. అది చెప్తున్నాను అనమాట. సో ఎలా కృష్ణుని చేరుకోగలము అంటే ఆ 4 చేయడం వల్ల. సో ఆ 4 చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనము కృష్ణకి కనెక్ట్ అయి ఉంటాం అనమాట. కనెక్ట్ అయ్యి తర్వాత ఆయన గురించే ప్రతి ఒక్కటి చేస్తాం కాబట్టి ఆయన గురించి అబ్జర్వ్డ్ అయి ఉంటాం అనమాట. సో ఎట్లా ఈ 4 ఉంటాయంటే మైండ్, మనస్సు ద్వారా అంటే మన్మన అన్నాం, రైట్? అంటే ఆయన గురించి ఆలోచించడం, థింక్ చేయడం అనమాట. సెకండ్ ఏంటి అంటే హార్ట్, అంటే హృదయం, భావ మద్భక్తో అని అన్నారు, అంటే లవ్ చేయడం అనమాట. తర్వాత ఇంకో థర్డ్ ఏంటి బాడీ, మన శరీరం అనమాట. మధ్యాజీవాం నమస్కురు అని అన్నారు. మధ్యాజీ అండ్ నమస్కురు అని అంటారు, అంటే వర్షిప్ చేయడం, పూజించడము, ఆయనకి నమస్కరించడం అనమాట. సో ఎవరైతే ఇవన్నీ ఆఫర్ చేస్తారో ఏంటివి మైండ్, హార్ట్, బాడీ, ఈ 3 ఆఫర్ చేస్తారో కృష్ణకి కంప్లీట్ గా, వాళ్ళు ఆటోమేటికలీ యుక్త అంటే కనెక్ట్ అవ్వడం, అంటే అబ్జర్వ్ అయిపోయి పీస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది చెప్తున్నారు. సో లాస్ట్ లైన్ ఏమన్నారు? ఆత్మాన మత్పరాయణ అని అన్నారు. అంటే ఫైనల్ గా కృష్ణ ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఆత్మ అంటే ప్రతి ఒక్కరు మత్పరాయణ అయిపోతారు అని. అంటే మత్పరాయణ అంటే ఫుల్లీ డెడికేట్ అయిపోతారు నాకే అని అంటున్నారు కృష్ణ. అంటే చెప్పాను కదా, డివోటీ అంటే జస్ట్ అవుట్వర్డ్లీ లైక్ చూపించుకోవడం అట్లా కాదనమాట. కానీ ఇన్వర్డ్ కూడా, అంటే కృష్ణ ఐ బిలాంగ్ టు యూ అనే ఫీలింగ్, అంటే డెడికేటెడ్ గా అయిపోతారు అనమాట. ఇప్పుడు ఎట్లయితే నది అనేది డైరెక్ట్ గా అంటే న్యాచురల్ గా ఓషన్ కి అంటే ఓషన్ లో కలిసిపోతుందో, సేమ్ అట్లనే మన సోల్ అనేది కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళాలని అంటే గోలోకానికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మన ఆచార్యులు కూడా చెప్తారు ఏంటంటే ఈ వర్స్ ఏది 9.34 మన్మన భక్తో మధ్యాజీవ నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణం. ఈ శ్లోకాన్ని ఎసెన్స్ ఆఫ్ ద ఎసెన్స్ అన్నమాట. అంటే సారాంశాలకి యొక్క సారాంశం అని అంటారు అనమాట ఈ శ్లోకాన్ని. ఇప్పుడు చూడండి, ఎందుకంటే మన అంటే చాలా శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ ఓషన్ అన్నమాట. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు. జ్ఞానం అంటే ఓషన్ అంతా జ్ఞానం అన్నమాట ఇదంతా. సో కానీ దాంట్లో అదంతా సమ్మరైజ్ తర్వాత సారాంశం అంతా ఉండేది భగవద్గీతలో అన్నమాట. సో భగవద్గీతని ఏమంటారంటే మిల్క్ ఆఫ్ ద కవ్ అంటారు. అంటే ఆవు పాలు లెక్క అని అంటారు అనమాట. ఇప్పుడు ఒక శ్లోకం ఉంటది అనమాట, ఏమంటారంటే సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన అని చెప్తారు. అంటే దీని అర్థం ఏంటంటే గీత అనేది మిల్క్ అనమాట. ఎవరు మిల్క్ అంటే మిల్క్స్ ఇట్ అంటే గోపాల నందన అంటే గోపాల నందన అంటే ఎవరు? కృష్ణ అనమాట. సో అర్జున ఇక్కడ అంటే ఈ సారాంశాన్ని ఎవరు తీసుకుంటున్నారు అంటే మిల్క్ అనేది ఎవరు తీసుకుంటారు అంటే అర్జున అనమాట. అర్జున అనేది అర్జునని ఈ శ్లోకాల్లో కాఫ్ అంటే దూడలాగా తీసుకున్నారు అనమాట. సో భగవద్గీత అనేది ఎసెన్స్ అనమాట.
సారాంశం అనమాట. ఏ సారాంశం అంటే వేదాలు ఉపనిషత్తుల యొక్క సారాంశం అన్నమాట. సో ఈ గీత అంటే ఈ గీతలో భగవద్గీతలో మిడిల్ 6 చాప్టర్స్, ఎక్కడ నుండి 7th చాప్టర్ నుండి 12th చాప్టర్ వరకు మొత్తము సారాంశం అన్నమాట. ఎందుకంటే అది మనకు భక్తి యోగా గురించి నేర్పిస్తుంది. అండ్ ఇంకా దాంట్లో దట్టు 9th చాప్టర్ అంటే ఈ చాప్టర్ రాజవిద్య రాజగుహ్యం అని అంటారు. సో ఈ భక్తి యోగా గురించి అంటే కాన్ఫిడెన్షియల్ అంటే చాలా రాజగుహ్యం అంటే గుహ్యమైన సీక్రెట్ అనేది తెలియజేస్తుంది అనమాట. ఈ చాప్టర్ లో లాస్ట్ వర్స్ ఇదనమాట 9.34 ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎసెన్స్ అనమాట. సో కృష్ణ డైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట ఏంటంటే నన్ను లవ్ చేయండి అని. సో బికాస్ కృష్ణ ఏమంటున్నారంటే అంటే మీకు తెలిసిందే కదా ఈ కృష్ణ ఈజ్ భావగ్రాహి జనార్దన అని. సో కృష్ణ మన భావాన్ని చూస్తారు. ఫర్ సపోజ్ మీకు తెలిసిందే కదా సుధామ స్టోరీ, మీ అందరికి తెలిసే కదా సుధామ స్టోరీ. శ్రీమద్ భాగవతంలో 10th canto ఉంటది అనమాట. సుధామ ఏం చేస్తాడు చిన్నప్పుడు, కృష్ణ ఫ్రెండ్ సుధామ. సో కృష్ణని మీట్ అవ్వడానికి అని చెప్పేసి హ్యాండ్ ఆఫ్ అంటే ఆయన హ్యాండ్ లో సరిపడంతా అటుకులు తీసుకొని వెళ్తాడు అనమాట కృష్ణని మీట్ అవ్వడానికి. సో ఆయన అంటే ఏం అడగలేదు అనమాట, కృష్ణని ఏం అడగలేదు, జస్ట్ చిప్డ్ రైస్ తీసుకొని వెళ్తాడు అనమాట. అడగాలనుకుంటాడు హెల్ప్, కానీ ఏం అడగలేకపోతాడు. కానీ కృష్ణ భావగ్రాహి జనార్దన కాబట్టి సుధామ మనసులో ఏముందో తెలుసుకుంటాడు అనమాట. కానీ తర్వాత సుధామ చేతిలో అంటే ఆ మూటలో అటుకులు ఉన్నాయి అని చెప్పేసి యాక్చువల్లీ దారిని వెళ్ళేటప్పుడే కొంచెం తినేస్తాడు అనమాట. సో చాలా తక్కువ మిగులుతాయి అనమాట. సో అయినప్పటికీ కృష్ణకి ముందే తెలుసు ఆయన తిన్నారు అని చెప్పేసి. సో కొంచెం తీసుకొని ఏం చేస్తారంటే అంటే ఆయనకు కావాల్సినటువన్నీ అబండెంట్ గా అంటే ఆయనకి ఏం కావాలో దానికి చాలా రేట్లు ఇచ్చేస్తాడు అనమాట. ఆయన ఎట్లా వెల్కమ్ చేశారు సుధామని, ఒక రాజులాగా వెల్కమ్ చేశారనమాట ఆ మహల్లో. ఎలా అంటే ఆయన సుధామ యొక్క పాదాలు కడిగారు, తర్వాత ఆయన కౌగలించుకున్నారు, తర్వాత బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు కృష్ణ. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలం అంటే కృష్ణ మనం అంటే ఎంత షో చేస్తున్నాము లేదా అవుట్వర్డ్ గా ఎంత డివోటీ లాగా బిహేవ్ చేస్తున్నామో అది చూడరు అనమాట. ఎప్పుడైనా చూడండి మన శాస్త్రాలు ఇట్లాంటి స్టోరీస్ ఉన్నాయి చూడండి, ఇవి రియల్ లైఫ్ స్టోరీస్ అనమాట. సో ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తాయి అంటే రియాలిటీ గురించి నేర్పిస్తాయి అన్నమాట. కృష్ణ మన గురించి ఏం ఆశిస్తున్నారు, కృష్ణ మనం ఎలా మారాలని కోరుకుంటున్నారని ఇట్లాంటి స్టోరీస్ అనేటివి మనకు చెప్తాయి అనమాట ఇండైరెక్ట్ గా. సో కృష్ణ దేనికి వాల్యూ ఇస్తారు అంటే మన లవ్ కి, మన ప్రేమకి వాల్యూ ఇస్తారనమాట. మనం ఎంత లగ్జరీ చేస్తున్నాము, ఆయన పూజలు, తర్వాత ఆయనకి ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాము, ఇవన్నీ చూడరు అనమాట. సేమ్ అట్లానే చూసుకున్నారు అనుకోండి గజేంద్ర స్టోరీ కూడా మీకు తెలిసిందే కదా. గజేంద్రుడు ఒక ఎలిఫెంట్ అనమాట. ఆయనకి క్రోకడైల్ అనేది కాలు ఏమంటారు అటాక్ చేసేస్తుంది అనమాట క్రోకడైల్ గజేంద్రుడిని. సో అలా ఆల్మోస్ట్ 1000 years కష్టపడతారు అనమాట గజేంద్రుడు. లాస్ట్ కి ఏం జరుగుతుందంటే గజేంద్రుడు గుర్తు తెచ్చుకొని కృష్ణకి సరెండర్ అవుతాడు అనమాట. ఆ సరెండర్ అయ్యేటప్పుడు హార్ట్ మైండ్ అంతా కృష్ణ పైన ఉంచుతాడు అనమాట. సో ఎప్పుడైతే హార్ట్ మైండ్ తర్వాత ఇలా సరెండర్ చేసినప్పుడు అప్పుడు కృష్ణ అపియర్ అయ్యి ఆయనని కాపాడతారు అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఏం చెప్పాను, మైండ్, తర్వాత హార్ట్, బాడీ, ఎప్పుడైతే ఈ 3 కృష్ణకి ఆఫర్ చేస్తామో అప్పుడు కృష్ణ గ్యారెంటీ ఇచ్చేస్తారు అనమాట. లైక్ ఓకే మనము జస్ట్ అల్టర్కి వెళ్ళి ఓకే కృష్ణ నేను ఈ 3 నీకు ఆఫర్ చేస్తున్నా నన్ను తీసుకొని పో అంటే కుదరదు అనమాట. మనం చేసి చూపించాలన్నమాట. ఎలా అయితే గజేంద్రుడు చేశారో అలానే చేయాలన్నమాట. సో సిన్సియర్ గా మనం ఎప్పుడైతే ఇవి ఆఫర్ చేస్తామో కొద్దిపాటైనా అంటే లైక్ కొంచెం సిన్సియారిటీ చూపించినా కూడా కృష్ణ అస్సలు మర్చిపోరు అనమాట. అది మనకి ఎన్ని జన్మలు పట్టినా ఓకే ఈ జన్మలో ఇతను నాకు ఇలా చేశారు అని చెప్పేసి అది గుర్తుండిపోతుంది అనమాట. ఆయన ఒక రిజిస్టర్ లో రాసి పెట్టుకుంటారు అనమాట. సో అలానే చూడండి అక్రూర తెలుసు కదా మీకు, అక్రూర తెలుసా ఎవరు? హరే కృష్ణ, అక్రూర ఎవరు? ఎవరైనా చెప్తారా ఎవరు అక్రూర? నాకు తెలియదు, చెప్పండి ఎవరు అక్రూర? హరే కృష్ణ మాతాజీ,
వేపల్ల నుంచి బృందావనానికి తీసుకెళ్ళడానికి సారీ మధురకు తీసుకెళ్ళడానికి వస్తాడు మాతాజీ. ఓకే, అక్రూర అక్రూరుడు ఎవరు అని అడుగుతున్నా నేను. కృష్ణుని ఎవరు అక్రూర? కృష్ణుని రథసారథి. ఉమ్, కృష్ణుని రథసారథి అని. ఓకే. యాక్చువల్లీ అక్రూర కృష్ణకి మామ. మాతాజీ కంసుని రాజ్యంలో ఉంటాడు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఇంకెవరైనా చెప్తారా ఎవరు అక్రూర? కృష్ణుడికి మామ అవుతాడా మాతాజీ? ఎస్. సో అక్రూర మామ అవుతారనమాట. సో ఏం చేస్తారంటే అక్రూర చెప్పారు కదా ఒక మాతాజీ, కృష్ణని మథురాకి వెళ్ళిపోవాలని చెప్పేసి మథుర నుండి బృందావనికి వెళ్తారనమాట. లైక్ వెళ్తూ ఉంటే లేదా అంటే ఎంత జాయ్గా ఫీల్ అవుతారంటే అక్రూర చాలా అంటే ఆలోచిస్తూనే ఉంటారు అనమాట. కృష్ణని మీట్ అవ్వబోతున్నాను, చాలా చాలా అంటే ఏదో ఆలోచిస్తుంటారు అనమాట. ఎలా ప్లీజ్ చేయాలి, ఎలా ఆనందింపజేయాలి, చాలా ఇయర్స్ తర్వాత కృష్ణని కలుస్తున్నా అని చెప్పేసి ఆ దారిలోనే అంటే ఆనంద బాష్పాలు కారుస్తుంటారు అనమాట. ఆర్ట్ ఆఫ్ లవ్. సో కృష్ణని చూడకముందే ఆర్ట్ ఆఫ్ లవ్ అంటే ఆనంద బాష్పాలు కార్చేస్తూ ఉంటారు అనమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలం అంటే మనము కృష్ణ గురించి ఆర్ట్ ఆఫ్ లవ్ కొంచెమైనా మనం ఆలోచించామనుకోండి, మనము డైరెక్ట్ అంటే ఏదో పెనెన్సెస్ ఏవో యజ్ఞాలు యాగాలు చేయడం అవసరం లేదనమాట. జస్ట్ కొద్దిపాటిగా కృష్ణ కోసం మనం ప్రేమపూర్వకంగా మనం ఆలోచించామనుకోండి, మనము కృష్ణకి క్లోజ్ అవుతాం అనమాట. థౌజండ్స్ ఆఫ్ రిచువల్స్ ఎన్ని చేసినా కూడా వేస్ట్ అనమాట. డివోషన్ ముందు, భక్తి యోగం ముందు ఎన్ని రిచువల్స్ ఏదో పద్ధతులు కానీ లేకపోతే యాగాలు ఎన్ని చేసినా వేస్ట్ అనమాట. సో భక్తి యోగా అనేది టాప్ మోస్ట్ అని ఆచార్యాస్ డైరెక్ట్ గా భగవద్గీతలోనే కృష్ణ చెప్తారు, రాజవిద్య రాజగుణ్యం అని. సో కంక్లూజన్ గా ఏం చెప్పాలి అంటే ఈ శ్లోకాలు కంక్లూజన్ ఏంటి అంటే ఇది ఒక చాలా బ్యూటిఫుల్ శ్లోక అనమాట. స్పిరిచువల్ లైఫ్, మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక మెథడ్స్ అనేటివి నేర్పిస్తుంది అనమాట. ఏంటి ఆ మెథడ్స్ ఎవరైనా చెప్పగలరా? 4 ఉన్నాయి ఆ మెథడ్స్. ఏంటివి అవి? ఏంటి ఆ మెథడ్స్? పావని మాత చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఏంటి ఆ 4 మెథడ్స్? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆయన గురించి ఆలోచించడము, ఆయన భక్తి కావడము, పూజించడము, నమస్కరించడము. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ 4 కంక్లూజన్ గా అంటే ఇది ఎసెన్స్ మొత్తం భగవద్గీత అంటే ఎసెన్స్ ఆఫ్ ద సారాంశం యొక్క సారాంశం అనమాట. మొత్తం ఈ భగవద్గీత ఎందుకు మనలో అంటే మన నిజ జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి మన శ్లోకాస్ లో కూడా చూస్తూనే ఉంటాం కదా. మనం కృష్ణకి అర్పించాలి సో దట్ హీ విల్ టేక్ కేర్ అని. అంటే కృష్ణకి అర్పించడం అంటే ఏంటి? లైక్ థింక్ మనం చేసే ప్రతి ఒక్కటి కృష్ణకి అర్పించాలి అనేది మనం ఆలోచించినా కూడా మన హార్ట్, మైండ్, బాడీ, సోల్ అన్ని కృష్ణకి అర్పించాలి అనమాట. అప్పుడే మనము కృష్ణకి దగ్గర అవుతాం అనమాట. ఏదో ఇది ఒక శాస్త్రము అట్లా కాదనమాట. కృష్ణ మనకి ఒక పర్సనల్ ఇన్విటేషన్ ఇస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరికి. ఈ 4 చేయండి సో దట్ మీరు నా దగ్గరకు వస్తారు అని. మనము ఈ శ్లోకాన్ని మనం ప్రాక్టికల్ గా కూడా అప్లై చేయొచ్చు. చాలా మంది మాతాజీస్ అండ్ ప్రభుజీస్ చెప్తూనే ఉంటారు కదా. మనం ఎప్పుడైతే అంటే మనం ఎవ్రీ డే మనము మన డే ఎట్లా స్టార్ట్ చేయాలంటే కృష్ణకి అంటే గ్రాటిట్యూడ్ చూపించాలన్నమాట, థ్యాంక్ఫుల్నెస్ చూపించాలి మనం కృష్ణకి. ఎందుకంటే మనకు ఒక రాయి అంటే ఏదో ఒక కొండ ఒకటి ఏమంటారు సామెత ఉంటది, నాకు అది గుర్తు రావట్లేదు. ఏంటంటే చిన్న దెబ్బతో చెప్తారు అనమాట. ఏదో పెద్ద దెబ్బ తాకేది కృష్ణ మనకి హెల్ప్ చేయడం వల్ల చిన్న దెబ్బతో లైక్ తాకిపోతుంది అని. అదేంటి అది ఒకటి ఉంటుంది, ఏదో అంటారు, అది సామెత ఉంటుంది. ఏదో పెద్దది జరిగేది కృష్ణ దయ వల్ల చిన్నపాటుగా పోయింది అని అంటారు అనమాట డివోటీస్. సో అట్లా అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనము ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కటి ఆఫర్ చేయాలి. మన పర్సనల్ లైఫ్ లో మనం కుక్ చేస్తున్నాం, వంట చేస్తున్నాం, లేకపోతే నడుస్తున్నా కూడా, లేకపోతే పడుకునే ముందు మీరే చూడండి. మనము రేపు మార్నింగ్ లేమో కూడా గ్యారెంటీ లేదు. మన పక్కింటి వాళ్ళు కానీ, మన రిలేటివ్స్ కానీ, మనకి ఇష్టమైన వాళ్ళు కూడా లేస్తారో లేరో కూడా గ్యారెంటీ లేదు. సో
సో అట్లాంటి గ్యారెంటీ లేని సిచ్యువేషన్ లో ఉంటాం అనమాట. మనం ఎవ్రీ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు మనం, ఎందుకంటే దుఃఖాలయం కాబట్టి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మనల్ని కృష్ణ కాపాడుతున్నారంటే మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలా వద్దా? ఎస్ ఆర్ నో? థ్యాంక్ఫుల్ గా ఉండాలా వద్దా? థ్యాంక్ఫుల్ గా ఉండాలి అంటే మనము ప్రతి టైంలో ఆలోచించాలి, ప్రతి ఒక్కటి అర్పించాలి కృష్ణకి. మనం లైక్ పూజిస్తున్నా కూడా, కుక్ చేస్తున్నా కూడా, వాకింగ్ చేస్తున్నా, మనం పని చేస్తున్నా కూడా, సో పడుకునే ముందు కూడా మనం కృష్ణకి థ్యాంక్ఫుల్నెస్ చూపించాలన్నమాట. సపోజ్ అంటే మీరు పడుకునే ముందు ఇప్పుడు ఫోన్ లో వాల్ పేపర్ ఉందనుకోండి, వాల్ పేపర్ ఉందనుకోండి, మీరు థ్యాంక్స్ చెప్పాలి. కృష్ణ, ఈ రోజు నీ దయ వల్ల నేను నా డ్యూటీస్ ఫాలో అయ్యాను, దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు క్షమించు, నన్ను సరిదిద్దు అని చెప్పేసి ఇంకా గైడెన్స్ కోరాలన్నమాట. ఓకే, ఐ డిడ్ దిస్, టుడే ఐ డిడ్ గ్రేట్, నేను అందరికన్నా బాగా నేర్చుకున్నాను, బాగా చేశాను అని అట్లా అనుకోకూడదు అనమాట. అలా ఎప్పుడైతే అనుకుంటామో మనలో ఉండే గుడ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. గుడ్ క్వాలిటీ తగ్గిపోయి బ్యాడ్ క్వాలిటీస్ అనేది పెరుగుతుంది. ఏంటి ఆ బ్యాడ్ క్వాలిటీస్ అంటే ప్రైడ్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో మనం అట్లా ఉండకూడదు అనమాట. అలాగే ఫ్యామిలీ లైఫ్ లో కూడా చూడండి, మనము ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్తారు కదా, ఆత్మ, మనలో ఉండే ఆత్మ అనేది కృష్ణ యొక్క పార్ట్ అండ్ పార్సల్ అనమాట. మన సోల్ అనేది. సో ప్రతి ఒక్క మన రిలేటివ్స్ లో కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా కృష్ణ ఉన్నారు అనమాట, యాజ్ ఏ పరమాత్మ. సో పరమాత్మ లాగా ఉన్నప్పుడు వాళ్ళని డైరెక్ట్ గా కృష్ణ దగ్గరికి చేర్చేలాగా ఉండాలన్నమాట. మనం చేసే కార్యాలు ప్రతి ఒక్కటి మనం ఎలా చేయాలి అంటే, కీర్తన్స్ పాడాలి ఫ్యామిలీతో అందరితో కలిసి, లేదా ఎవ్రీడే ఒక భగవద్గీత శ్లోక చదవాలి, లేదా మనం ప్రిపేర్ చేసుకున్న భోగా కృష్ణకి ఆఫర్ చేసి ప్రసాదం లాగా స్వీకరించాలన్నమాట. సో మనం జస్ట్ ఏదో పూజ గదిలో కృష్ణ ఉన్నారు, సో మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా జస్ట్ డ్రైవే అన్నా కదా, డ్రైగా అంటే లైక్ ఏదో చేసేస్తున్నాం పూజ అని చెప్పేసి జస్ట్ ఓన్లీ పూజ గదిలో కాకుండా కృష్ణని కూడా మన యొక్క ఫ్యామిలీ మెంబర్ లాగా భావించాలన్నమాట. అప్పుడే మనం ఎప్పుడైతే కృష్ణని మన పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అని అనుకుంటామో, అప్పుడు మనము ఈజీగా హ్యాపీనెస్ అండ్ ఛాలెంజెస్ లో లైక్ చంచలంగా ఉండకుండా లైక్ సమానంగా ఉంటాం అనమాట. అంటే కృష్ణ మనకి ఆ బలాన్ని ఇచ్చేస్తారనమాట ఫేస్ చేయడానికి. అదే హ్యాపీనెస్ అయినా సుఖ దుఃఖదా అని అన్నారు. సో ఆ సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. సో రెండిట్లో సమానంగా ఉండాలంటే సమ్మన్ షుడ్ బి బిహైండ్ us అనమాట. ఎవరైనా స్ట్రాంగ్ గా వాళ్ళు అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ మన దగ్గర ఉండాలన్నమాట. అప్పుడే మనము ప్రతి ఒక్క దాంట్లో మనము గెలవగలం అనమాట. సో అదనమాట చెప్తున్నారు. అలానే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కామన్ మన ప్రొఫెషనల్ లైఫ్ లో. మొన్నటి వరకు నేను చేసేదాన్ని, కానీ ఆల్మోస్ట్ ఒక 2 months నాకు జాబ్ ఆపర్చునిటీ దొరకలేదు అనమాట. కానీ ఎప్పుడైతే నేను కొంచెం గ్యాప్ తీసుకొని తర్వాత నేను మళ్ళీ ఏమేం కావాలో అవన్నీ ట్రై చేసి తర్వాత ఇంప్రూవ్ అంటే ప్రిపేర్ అయ్యి చేశాక నాకు మళ్ళీ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఇదంతా కృష్ణ వల్ల. అంటే సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, కానీ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది వై నాకెందుకు ఇలా జరుగుతుంది అని. సో మనం దానికి డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా మళ్ళీ ప్రే చేయాలన్నమాట కృష్ణకి. ప్రే చేసి దెన్ ప్రతి ఒక్కటి కృష్ణకి ఆఫర్ చేయాలి. ఓకే, నా టాలెంట్ వల్ల నాకు ఈ జాబ్ వచ్చిందని చెప్పి అలా ఉండకూడదు అనమాట. అలా ఉండకుండా మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి కృష్ణకి ఆఫర్ చేయాలి యాజ్ అ సర్వీస్ గా అంటే మనము చేసేది కూడా కృష్ణ యొక్క అంటే సీఎం కు ఉపయోగించాలి అనే థాట్ తో ఉండాలన్నమాట. కృష్ణ నేను నీకోసమే చేస్తున్నాను, సో ప్లీజ్ గైడ్ మీ, నేను ఏమైనా తప్పులు చేస్తే గైడ్ చెయ్యి అని చెప్పేసి మన డ్యూటీ మనం సిన్సియర్ గా చేసాం అనుకోండి, మన హార్ట్ అనేది ఆటోమేటిక్ గా కృష్ణకి కనెక్ట్ అవుతుంది అనమాట, రిజల్ట్ కి కాకుండా. సో ఇదనమాట. సో మనం ఎప్పుడు ఎట్లా ఆలోచించాలంటే లైక్ మనము గుర్తు చేసుకోవాలన్నమాట, నేను ఏం ఆలోచిస్తున్నా, మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నా, దేని గురించి ఆలోచిస్తున్నా అని, అది ఉపయోగమా కాదా, అది కృష్ణుడికి నన్ను చేరదీస్తా అంటే దగ్గర అయ్యేలాగా చేస్తుందా లేకపోతే దూరం అయ్యేలాగా చేస్తుందా అని ఆలోచించాలన్నమాట. సో అలా మనము ఎట్లా అంటే డిసిప్లిన్ గా ఉండాలన్నమాట. అంటే మన థాట్స్ కి మన యాక్షన్స్ మనం చూసుకుంటూ ఉండాలి, ఎలా ఉన్నాయి, తప్పుదారిలో పోతున్నానా లేకపోతే కరెక్ట్ పాత్ లోనే ఉన్నానా లేదా అని మనము అంటే కరెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సపోజ్ మనకి అర్థం కాలేదనుకోండి, గురువుస్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అలా లైక్ డివోటీస్ ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు మనకి చెప్పేస్తారు
ఎందుకంటే డివోటీస్ మనసు ఉన్నప్పుడే కదా కృష్ణ దగ్గరికి వెళ్ళేది మనము. సో వాళ్ళ హెల్ప్ తీసుకోవాలన్నమాట. డివోటీస్ ఒక ఇంపార్టెన్స్ కూడా తెలియజేస్తుంది ఈ శ్లోక. సో మన యాక్షన్స్, థాట్స్ అనేటివి ఇవన్నీ మనకు కృష్ణకి అంటే కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అని చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే కృష్ణకి కనెక్ట్ అయ్యి లేదో మనము ప్రామిస్ బ్రేక్ చేస్తున్నట్టు. ఎప్పుడైతే కృష్ణకి కనెక్ట్ అయి ఉందో అప్పుడు కృష్ణ మనకి ప్రామిస్ చేస్తారనమాట. ఏంటంటే నేను నిన్ను గోలోకానికి తీసుకొని వెళ్తాను అని. అర్థమైందా అనుకుంటా మీకు ఈ శ్లోక? హరే కృష్ణ, అర్థమైందా శ్లోక? ఇదనమాట హరే కృష్ణ మాతాజీ, అర్థమైన మాతాజీ. ఒక్కసారి 4 పాయింట్స్ రిపీట్ చేయడం మాతాజీ. 4 ఇంపార్టెంట్ ఉన్నాయి. నేను రిపీట్ చేయను. ఇప్పటి వరకు ఒక మాతాజీ చెప్పారు, పావని మాతాజీ చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్పండి మాతాజీ. ఏంటా 4? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్తున్నారు ఏంటంటే ఆ 4 విధాలైన భక్తి ద్వారా నన్ను చేరగలరని చెప్తున్న 4 విధాలైన భక్తి ఏంటంటే, నా యందే నిత్యం మనసు లగ్నం చెయ్యు, నన్ను పూజించు, నన్ను స్మరించు, నాకు నమస్కరించు. కదా నీవు నీ మనస్సునందు నన్ను నిలుపుకో, అప్పుడు నువ్వు నన్ను పొందగలవు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమేమి చెప్తున్నారు? మైండ్ గురించి చెప్పారు. మైండ్ ఏంటి? మన్మన అని అన్నారు, రైట్? మైండ్ అంటే. తర్వాత మద్భక్తో, భావ మద్భక్తో అని అన్నారు, అంటే హార్ట్. తర్వాత మధ్యాజీ అని అన్నారు, మధ్యాజీ మాం నమస్కురు అంటే బాడీ. మనము యాజ చేయాలన్నా, నమస్కురు అంటే వర్షిప్ చేయాలన్నా, లేకపోతే నమస్కరించాలన్నా వీ హ్యావ్ టు యూజ్ అవర్ బాడీ. సో వీ హ్యావ్ టు మనము ఈ 3 యూటిలైజ్ చేయాలన్నమాట. అంటే కృష్ణకి అర్పించాలి అని చెప్తున్నారు అనమాట. అర్థమైందా మాతాజీ? హరే కృష్ణ, అర్థమైందా? అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. నేను ఈరోజు ఏమైనా ఫాస్ట్ గా వెళ్ళిపోయానా? లేదు మాతాజీ. చాలా మంచి శ్లోక. సో మీకు ఈ శ్లోక గురించి ఏదైనా డౌట్ ఉందా? ఏదైనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ రాధమణి మాతాజీ. మా అక్రూరుడు కంసునికి మామ అంటే ఎట్లా మామ మాతాజీ? మామ అంటే మేనమామ కాదు మాతాజీ, బట్ మామ అని అంటారు. నాకు అది క్లారిటీగా కూడా తెలీదు. మామ అనేది మాత్రం అంటారు అనమాట. బట్ నేను తెలుసుకొని చెప్తా కరెక్ట్ గా రిలేషన్షిప్ ఎట్లా మామ అవుతారని. ఓకేనా? నేను చెప్తాను. ఓకేనా? లేదా నెక్స్ట్ క్లాస్ లో నేనైనా చెప్తా, లేకపోతే నేను నెక్స్ట్ క్లాస్ లో ఎవరైతే వస్తారో వాళ్ళకి చెప్పమని నేను చెప్తాను. ఓకేనా? ఓకే మాతాజీ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో నేను చెప్తున్నాను కదా, లైక్ నేను నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అనమాట. సో దాంట్లో కొన్ని నేను ప్రతి ఒక్క దాంట్లో పర్ఫెక్ట్ అని చెప్పలేను. సో నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను అనమాట. నాకు తెలియనిది నేను తెలుసుకొని మీకు చెప్తాను. ఓకేనా? సో నేను ఏమైనా మిస్టేక్ చేసినా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసినా క్షమించండి. సో ఇంకా ఎవరికైనా మనకు డౌట్స్ ఉన్నాయా? నాకు తెలిసింది చెప్తా. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ తొందరగా అయిపోయిందా? 8:50 అయింది మాతాజీ. పర్వాలేదు, బాగా అయ్యింది. ఓకే, మరి అర్థమైందని భావిస్తున్నాను. ఎవరైనా ఈ రోజు క్లాస్ గురించి అంటే కంక్లూజన్ ఎవరైనా చెప్పగలరా? కొంతమంది ఏం నేర్చుకున్నారు ఈ క్లాస్ లో? హరే కృష్ణ. పావని మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండప్రణం. ఏ విధంగా అయితే మనం మనస్సు, బుద్ధి, శరీరం ఉపయోగించి 4 విధాలుగా ఆయన్ని వేడుకుంటామో, శరణుజొచ్చుతామో, అప్పుడు ఖచ్చితంగా మీరు నా దగ్గరికి వస్తారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం జీవం కాదు ఆత్మ కాబట్టి ఖచ్చితంగా ఆయనకి డెడికేట్ అయి ఉంటాము అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ మాతాజీ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ. 1 minute ప్రభుజీ, నేను మిమ్మల్ని హైలైట్ చేస్తాను. ఎవరు చెప్పండి? ఓకే, నరసింహ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. మనస వాచ కర్మణ కంప్లీట్ సరెండర్నెస్. భగవంతుడికి పూజ, నమస్కారము, మీరు అన్నట్టు దేహపరంగా, మానసికంగా, హృదయపరంగా భగవంతుడిని మనం
నిత్యము పూజిస్తే అంటే సరెండర్నెస్ అయితే ఆయనే ఫైనల్ గా మనం పొందుతాం అనేది ఇందులో శ్రేష్ఠ పరమాత్మ మనకి చెప్పారు మాతాజీ. హరి హరి బోల్. ఎస్ ప్రభుజీ. అండ్ మాతాజీ ఇందాక నాగమణి మాతాజీ కదా అడిగింది క్వశ్చన్. సో నేను దీంట్లో సెర్చ్ చేశాను అనమాట. సెర్చ్ చేస్తే ఏం చెప్తున్నారంటే అక్రూర మామ అవుతారు అని చెప్పాను కదా. అక్రూర ఎవరంటే దేవకి యొక్క బ్రదర్ అనమాట. ఆయన అందుకనే మామ అవుతారు అనమాట. దేవకి ఏమో వసుదేవుడికి అంటే మ్యారేజ్ జరిగింది కదా దేవకి, అందుకనే ఐ మీన్ అక్రూర అందుకనే కృష్ణుడికి మామ అవుతాడు అనమాట. హరే కృష్ణ అంటే మెటర్నల్ అంకుల్ అనుకోండి. అర్థమైందా నాగమణి మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మళ్ళొకసారి చెప్పండి మాతాజీ. దేవకి ఒక బ్రదర్ మాతాజీ అక్రూర. దేవకి ఒక బ్రదర్. శ్రీమద్ భాగవతం 10th canto వస్తుంది. ఓకే సో మాతాజీ. ఎస్ అంటే మాతాజీ. కంసునికి కూడా కో బ్రదర్ అవుతాడు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ ఎస్ మాతాజీ. ఓకే సో మాతాజీ అడిగినందుకు. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా ఈరోజు క్లాస్ గురించి? ఆల్మోస్ట్ 22 people ఉన్నారు. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం నేర్చుకున్నారు ఈరోజు క్లాస్? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఈ శ్లోకం నుంచి మనం కృష్ణ మనకి స్పష్టంగా ఏం చెప్తున్నారంటే ఈ కలుషితమైన ఈ దుఃఖభాజనమైన ఈ భౌతిక జగత్ నుంచి విముక్తిని పొందాలంటే కృష్ణ చైతన్యం ఒక్కటే మార్గం అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు కృష్ణ. మనసావాచకం ప్రభుజీ చెప్పారు. మనసావాచకం అంటారు. మనస్సుని శరీరాన్ని మనం పూజించే మన బాడీని కృష్ణకు అర్పించడం ద్వారా మాత్రమే మనం కృష్ణుని పొందగలం. కృష్ణుడు కూడా మనల్ని తను పొందడానికి ముందుకు వస్తారు. మనం ప్రభుజీ అంటారు మనం కృష్ణుడి గురించి ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ఆయన ముందుకు వచ్చి మనల్ని అందుకోవడానికి ప్రయత్నిస్తారని. ఆ విధంగా కృష్ణ మనకి మన గురించి ఎప్పుడూ రెడీగా ఉంటారు మన యొక్క భక్తిని గ్రహించడానికి. అయితే అసుర ప్రవృత్తి గల కొంతమంది ఏంటంటే ఆ సమయం కోసం వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం ప్రార్థించి మిగతా సమయాలు ప్రార్థించకుండా అవసరార్థ భక్తిని ప్రదర్శిస్తే అది ద్వైతీభావం అవుతుంది. ఎప్పుడు భక్తి చేసి ఎప్పుడు నాయందే మనసు నిలపమని చెప్తున్నారు. అప్పుడప్పుడు నువ్వు భక్తి చేయడం కాదు, నీకు సమయం లేకపోయినప్పుడు భక్తి చెయ్యలేకపోయినప్పటికీ కూడా మనసులో నాదనేది భావన ఉండాలి, నా ఎందు భావన ఉండాలనేది స్పష్టమవుతుంది ఇక్కడ. అందుకు మనకు ఉదాహరణగా గజేంద్ర మోక్షం కొన్ని వేల సంవత్సరాలతో ఆయన మొసలితో పోరాడుతూ చివరాఖరికి తను పూర్వజన్మ గత జన్మ స్మృతికి వచ్చి పరమాత్మకి పూర్తిగా సరెండర్ అవడం ద్వారా పరమాత్మ కదిలి వచ్చారు. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? మైండ్ లో పెండ ఉంది నీకు ఈ క్లాస్. హరి బోల్. మాతాజీ ఎవరికో భజనలు ఇచ్చేస్తున్నారు. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. నేను అందరినీ అన్మ్యూట్ చేశాను అనుకోండి, ఇలాంటి భజనలు అన్ని వినబడతాయి. ఇంకెవరైనా చెప్పాలనుకుంటే టోటల్ 22 people ఉన్నారు. 21. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? హరే కృష్ణ. జస్ట్ ఒక పాయింట్ అయినా పర్లేదు, ఏం నేర్చుకుంది చెప్పిన పాయింట్ అయినా పర్లేదు. మాతాజీ ఇందాక పావని మాతాజీ లక్ష్మీ మాతాజీ చెప్పినట్టు మీ మనసు నాకు అర్పించండి, నా ఎందే భక్తి నుంచండి, నా భక్తుడు అవ్వండి, తర్వాత నాకు నమస్కారం చేయండి, నన్ను అర్చించండి, తద్వారా మీరు నన్ను పొందుతారు అనేది ఆయన మళ్ళీ చెప్తున్నారు. అంతోపాటు మాతాజీ చెప్పినట్టు గజేంద్ర మోక్షం గురించి చెప్పారు. తర్వాత సుధాముడి కథ కూడా తీసుకొచ్చారు మాతాజీ. ఇక్కడ ఆయన పెట్టిన అటుకులకి ఆయనకు కావాల్సింది ఆయన కృష్ణుడు అర్థం చేసుకుని ఆయనకి ఇచ్చారు. అలాగే మనం కూడా మన మైండ్ బాడీ సోల్ ని అన్ని ఆయనని తలుచుకుంటూ ఆయనకే అర్పిస్తే మనకు కూడా మన కష్టాలని కొంచెమైనా ఆయన తగ్గిస్తారు అనే విషయాన్ని మీరు చెప్పారు. ఎగ్జాక్ట్లీ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ. సారీ మాతాజీ. అయితే ఇక్కడ ఈ శ్లోకాలో చెప్పారు కదా మాతాజీ, ఇందాక మాత చెప్పారు కదా, మన్మన అంటే మైండ్ తోటి, మద్భక్త అంటే హార్ట్ తోటి,
సో మధ్యాజీమం నమస్కురు అంటే బాడీ తోటి, అంటే మైండ్ బాడీ హార్ట్ ఈ మూడింటిని ఉపయోగించి మనం కృష్ణ అని స్మరణ చేస్తూ ఉండాలి, నమస్కరిస్తూ ఉండాలి, భగవంతుడిని పూజిస్తూ ఉండాలి అని చెప్పారు మాతాజీ. మళ్ళీ మనం ఏదైనా చేసుకున్నా కూడా మనం ప్రసాద రూపంలో భగవంతుడికి అర్పించాలి అని చెప్పారు. కీర్తన చేస్తూ ఉండాలి భగవంతుడిని. సో మనం భగవంతుడిని సహజంగా ప్రేమించాలి, అంటే న్యాచురల్ గా మనం భగవంతుడిని ప్రేమించడం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడైతేనే మనం ఎలా అయితే మనం పిల్లల గురించి మనం కావాలని కాకుండా ఆటోమేటిక్ గానే మనం పిల్లల గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటామో అలా భగవంతుడి గురించి ఆలోచిస్తామని చెప్పారు మాతాజీ. పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది మాతాజీ. అంటే మీరు ఫస్ట్ అడిగారు కదా కృష్ణ గురించి ఎప్పుడు 24 hours ఆలోచిస్తారంటే అసలు యాక్చువల్ గా ఆలోచించాం, ఎందుకంటే ఏదో ఒకటి మన డైలీ యాక్టివిటీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించే వస్తుంటాయి కానీ భగవంతుడి గురించి ఆలోచించాం కదా అని అనుకున్నా. కానీ మీరు ఎప్పుడైతే చెప్పారో మన పిల్లలని ఎంత ప్రేమిస్తామో అప్పుడు మనం సహజంగానే వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా, అలా భగవంతుడిని న్యాచురల్ గా ప్రేమించాలి, అప్పుడైతేనే మనం భగవంతుడి గురించి ఆలోచించగలము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పానుగా, ఒక్క పాయింట్ అయినా పర్లేదు. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకున్నారు. హరే కృష్ణ మాతాజీ. మన అవసరానికి కాకుండా మనం ఎప్పుడు ఆయన మనకి ఏం కావాలనో అని మనం అడగకుండా మనకు అవసరమైనవి మనకి ఏది మంచిది ఏది చెడ్డదని ఆయన ఆలోచించే మనకి ఇస్తాడు మాతాజీ. మనం అన్ని కావాలంటే ఆయన కూడా ఇంతమందికి అన్ని ఏది మంచిదని చెప్పి ఆలోచించిస్తాడు మాతాజీ. కానీ మనం మటుకు ఎప్పుడు కృష్ణ కృష్ణ అని మన పిల్లల్ని పిలిచినట్టో మనం ఏదో పిలిచినట్టో మన ధ్యాసలో మనం హరే కృష్ణ అను ఏదో కృష్ణ అను అనుకుంటూ ఉండాలి. అంతేనా మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే మన కార్తీక యాత్ర జరిగింది అనమాట. రాజరాజ స్వామి మహారాజు కార్తీక యాత్ర ఉంటది అనమాట. గోవర్ధన్కి వెళ్ళామన్నమాట మేము. సో అక్కడ మీకు తెలిసిందే గౌరంగదాస్ ప్రభు ఉంటారు, ప్రణవానంద ప్రభు, చైతన్యచరణ్ ప్రభు, వీళ్ళందరూ వచ్చారనమాట. రాధేశ్వరం ప్రభు అందరు ఉన్నారు అనమాట. ఈవెన్ అనంతమంచిన చిన్న పాప ఉంటుంది, పాప కూడా వచ్చింది అనమాట. సో ఒక గౌరంగదాస్ ప్రభు క్లాస్ తీసుకుంటున్నారు, గౌరంగదాస్ ప్రభుజీ తీసుకుంటున్నారు అనమాట హిందీలో. సో మేము అందరం వెళ్ళి వింటున్నాం అనమాట. లైక్ కృష్ణకి ఆఫర్ చేయడం, అన్ని ఆఫర్ చేయాలి అని అన్నారు కదా, ప్రతి ఒక్కటి వీ హ్యావ్ టు ఆఫర్ అని. సో ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ ఇచ్చారు, అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అది, ఎందుకంటే ప్రభుజీ లైఫ్ లోనే జరిగింది అది. సో ప్రభుజీ ఏం చెప్పారంటే, యాక్చువల్లీ ప్రీవియస్లీ ప్రభుజీ లైక్ ఇలా ఇప్పుడు ఉన్నట్లు కాకుండా ముందు ఒక పూజారి లాగా ఉండేవారు అనమాట టెంపుల్లో. సో ఏం చేశారంటే అప్పుడు ఒక భక్తుడు, ఐ డోంట్ నో వెదర్ భక్తుడో లేకపోతే ఒక పర్సన్ వచ్చారనమాట. ప్రభుజీ సమ్ పూజ విధి చేస్తున్నారు అనమాట. చేస్తుంటే నీకు సంథింగ్ ఏదో ఆఫర్ చేయాలని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చి ఇచ్చారనమాట. సో ప్రభుజీ అక్కడికి వెళ్ళారనమాట. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి చెప్పారనమాట. ఏంటి అని అంటే, ఇది ఆఫర్ చేయాలి ప్రభుజీ అని అన్నారనమాట. ఏంటి ఆఫర్ చేయాలని చూస్తే గ్లౌజ్ ఉందన్నమాట. గ్లౌజ్ ఉంది. సో ఈ గ్లౌజ్ ఆఫర్ చేయాలా అని అడిగింది అనమాట అతన్ని. ఎస్ ప్రభుజీ గ్లౌజ్ ఆఫర్ చేయాలి అని. సో సరేలే ఏదో వచ్చి ఇచ్చారు కదా, లెట్ మీ ఆఫర్ అని చెప్పేసి కృష్ణ దగ్గరికి వెళ్ళారనమాట. డిటీస్ దగ్గరికి వెళ్ళి ఆఫర్ చేస్తున్నాను అనమాట. ఆఫర్ అంటే పాదాల దగ్గర పెట్టి, చేతుల దగ్గర పెట్టి, పక్కన వాళ్ళ ముందు పెట్టారు, డిటీస్ ముందు పెట్టి ప్రే చేస్తున్నారంట. ఏంటంటే, కృష్ణ నేను దీనికి ఏం ప్రే చేయాలో అర్థం కావట్లేదు కృష్ణ, బట్ స్టిల్ నేను నీ దగ్గర పెడుతున్నాను, బికాస్ ఆఫర్ చేయమన్నారు అని చెప్పేసి నీ దగ్గర పెడుతున్నాను, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి ఆఫర్ చేశారనమాట కృష్ణకి టెంపుల్ డిటీస్. తర్వాత వెళ్ళి రిటర్న్ ఇచ్చేటప్పుడు గౌరంగదాస్ ప్రభుజీ అడిగారు అనమాట ఆ వ్యక్తిని, ఇది ఆఫర్ చేయమన్నావు, బట్ ఎందుకు ఇది ఆఫర్ చేయమన్నావు, అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడిగింది అనమాట. అంటే ఆ పర్సన్ ఏమన్నారంటే లైక్ మేమంతా ఒక క్లాస్ లో చాలా మంది ఉన్నారు, చాలా సీరియస్ గా ఉంటున్నాం అనమాట. సంథింగ్ ఏదో ఒక లెసన్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి చాలా సీరియస్ గా ఉన్నాం అనమాట. ఏం చెప్పారంటే ఆ వ్యక్తి ఏమన్నారంటే, అది యాక్చువల్లీ బాక్సింగ్ గ్లౌజెస్ అనమాట. బాక్సింగ్ గ్లౌజెస్ అది. సో ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరిని కొట్టినా కృష్ణ ప్రసాదం అనేది అందరికి చెందాలని చెప్పేసి అందుకని ఆఫర్ చేస్తున్నా ప్రభుజీ అని చెప్పేసి చెప్పారంట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కటి ఆఫర్ చేయాలి,
అంటే నేను ఆ వ్యక్తి ఎట్లా అన్నారంటే నేను ఇవ్వండి కొట్టినా ప్రతి ఒక్కరికి కృష్ణ ప్రసాదం చెందాలని చెప్పేసి నేను కృష్ణకి ఆఫర్ చేస్తున్నా ప్రభుజీ అని చెప్పారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఆఫర్ చేయాలి ప్రతి ఒక్కటి, కానీ ఓకే ఓకే బాటిల్ ఆఫర్ చేయడము, లేదా ఫోన్ పౌచ్ ఆఫర్ చేయడము, అంటే కృష్ణ ప్లీజ్ ప్రొటెక్ట్ మై ఫోన్ పౌచ్ డ్యామేజ్ అవ్వకుండా చూడు, లైక్ ఇట్లాంటివి కాదనమాట ఆఫర్ చేయాల్సినటివి. మనకు ఏదైతే ఏం చెప్పారంటే మనకు బ్యాడ్ కర్మ అంటే ఎట్లా చెప్పాలి క్లియర్ గా అంటే, మనము ఇప్పుడు చూడండి ఫుడ్ భోగా ప్రిపేర్ చేసుకుంటాము, మనం ఎందుకు ఆఫర్ చేయాలి అని అంటాము భోగాని? ఎందుకంటే మనము ఎవ్రీ సెకండ్ మనం ఇప్పుడు చూడండి గంగాలో మునిగింది ఎందుకు? ప్యూరిఫై చేసుకోవడానికి, మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి. కానీ ఎప్పుడైతే గంగా నుండి బయటకు వస్తామో మనము చంపుతూనే ఉంటాం అనమాట. ఒక్క సెకండ్ కూడా లైక్ గంగా నుండి బయటికి వచ్చిన మరో క్షణం నుండి చంపుతూనే ఉంటాం అనమాట. క్రిములని ప్రతి ఒక్క దాన్ని చంపుతూనే ఉంటాం అనమాట. సో అలానే మనం కుక్ చేసేటప్పుడు లైక్ వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు కానీ, ఒలిచేటప్పుడు కానీ, కడిగేటప్పుడు, లేకపోతే బాయిల్ చేసేటప్పుడు, కుక్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో చంపుతూనే ఉంటాం అనమాట. అందుకని మనం సిన్నని తినకుండా, సిన్నని స్వీకరించి మన బాడీని పెంచకుండా మనము కృష్ణాకి ఆఫర్ చేయాలన్నమాట. కృష్ణాకి ఆఫర్ చేస్తే అది ప్యూరిఫై అయ్యి మనకు అది ఆధ్యాత్మికంగా మారి మన లోపలికి వెళ్తుంది అనమాట. అది ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మారి మన లోపలికి వెళ్తుందో మనలో ఉండే గుడ్ క్వాలిటీస్ అనేటివి, మంచి క్వాలిటీస్ అనేటివి పెరుగుతాయి అనమాట. అందుకని చెప్తారనమాట ప్రతి ఒక్కటి ఆఫర్ చేయాలని. అలానే మనం ఎందుకు మన బ్రెయిన్ మన ఆలోచనల్ని ఎందుకు అంటే కరెక్ట్ పాటలు అంటే కృష్ణకి అర్పించాలి, కృష్ణ గురించే ఆలోచించాలి అని ఎందుకు అంటారు అంటే తెలిసిందే కదా. ఇప్పుడు చాలా మంది యూత్ ని తీసుకున్నాం అనుకోండి, యూతే కాదు అందరినీ తీసుకోవచ్చు మనం ప్రతి ఒక్కరిని చూసాం. మనం ఐడియల్ మ్యాన్ ఈజ్ డెవిల్స్ గరాజ్ అని అంటారు. అంటే ఎప్పుడైతే మన మైండ్ ఐడియల్ గా ఏం పని చేయకుండా లేకపోతే ఏది పడుతుందో ఆలోచించింది అనుకో, డెవిల్ యొక్క గరాజ్ అంటే డెవిల్ యొక్క వర్క్ ప్లేస్ అవుతుంది అనంత. అంటే ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మనకి పని లేదు అనుకోండి, మనం ఫోన్ తీసుకున్నాము, ఐడియల్ గా ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటే టైం అనేది తెలుస్తుందా? టైం వాల్యూ అనేది మనకి తెలుస్తుందా? టైం వాల్యూ అనేది తెలియని వాళ్ళు ఇట్లానే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఎందుకు ఇక్కడ భూలోకానికి వచ్చాము, తిరిగి మళ్ళీ అంతా మనం చేసుకున్న కర్మలు అవన్నీ తొలగించుకొని మళ్ళీ గోలోకానికి వెళ్ళిపోవాలి, మన రియల్ హోమ్ కి వెళ్ళిపోవాలని. కానీ ఆ పర్పస్ మర్చిపోతాం అనమాట. సో అందుకనే టైం వాల్యూ అంటే మనకి కొన్ని వాల్యూస్ అనేటివి నేర్పిస్తుంది అనమాట డివోషన్, భక్తి యోగా కూడా. సో ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి ఆఫర్ చేయాలి అనేది లైక్ మైండ్ కి రిలేటెడ్, బాడీకి రిలేటెడ్, తర్వాత హార్ట్ కి రిలేటెడ్ మనం ఆఫర్ చేయాలి. లైక్ ఏదో మెటీరియలిస్టిక్ ఏదో ఆఫర్ చేసేసి కృష్ణ నేను ఇది అందరికి ఇస్తున్నా వేరే వాళ్ళకి కూడా రావాలి అని అట్లా కాదనమాట. సో ఇది చెప్పారనమాట ఈ ఎగ్జాంపుల్. సో మనకి శ్లోకాకి కూడా రిలేట్ అయి ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్పాను. సో ఇదనమాట. సో మీకు అర్థమైందని భావిస్తున్నాను. షెల్ బి ఎండ్ ద క్లాస్ ఆర్ ఎల్స్ ఎవరికైనా మన డౌట్ ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ. డౌట్స్ ఏం లేవా మాతాజీ? we will end the class. యా ఓకే దెన్. సరే మరి థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్. హరి బోల్ మాతాజీ, హరి బోల్. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణకళ ప్రాప్తిరస్తు ఫర్ ఎవ్రీవన్.